శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం అమ్మవారి దేవి మణిమంజీరాల గురించి చెప్పుకోబోతున్నాం మనం. 91 శ్లోకం ఇది. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని, తర్వాత మనం తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. ఈరోజు నుంచి మనకి 100వ శ్లోకం వరకు రవి పాడి వినిపిస్తున్నారు. ముందుగా శ్లోకం విందాం మనం. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహం సానజతి అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణీత ఛలదాచక్షాణం చరణకమలం చారుచరితే రవి ఎంతో చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. అతనికి ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ మనం ప్రతిపదార్థం తెలుసుకుందాం. ఓ జగజ్జనని, దేవి, శ్రీమాత, చారు మనోహరమైన, చరితే చరిత్ర కలదానా, తే నీ యొక్క, భవన గృహమందలి, కలహంసాహ అందమైన పెంపుడు హంసలు, పద అడుగుల యొక్క, న్యాస ఉంచడము అనే, క్రీడ ఆటయందలి, పరిచయము అభ్యాసాన్ని, ఆరబ్ధ మనసః ఆరంభించాలనే మనసు గలవి, ఇవ వలే, స్ఖలంతః పదన్యాసంలో జారుతున్నవై, ఖేలం ఆటను, నజహతి విడిచిపెట్టలేదు, అతః అందువల్ల, చరణకమలం నీ పాద పద్మము, సుభగ అందమైన, మణులతో కూర్చిన, మంజీర కాలి అందలి యొక్క రణిత ధ్వనులు, ఛలాత్ అంటే మిష వలన, తేషాం ఈ హంసలకు, శిక్షణను, ఆచక్షణాం చెప్తున్నదో అన్నట్లుగా ఉంది అంటున్నారు. అంటే ఏంటి, దీనికి అర్థం ఏమిటొస్తుంది మనకి అంటే, ఓ చక్కటి నడతగలదానా, నీ విలాసమైన నడకను నేర్చుకోవాలనే కుతూహలంతో రాజహంసలు ప్రయత్నం చేసి త్రోటుపాటు పడుతూ ఉంటే, నిన్ను వదలని వాటికి నడకలో శిక్షణ ఇస్తున్నట్లుగా నీ కాలి అందెల సవ్వళ్ళు వినిపిస్తున్నాయి తల్లి అంటున్నారు. నీ పెంపుడు హంసలు నీ పదవిన్యాస క్రీడను అభ్యాసం చేయడానికి త్రోటుపాటు పడుతున్నప్పటికీ నీ విలాస గమనాన్ని అవి విడవడం లేదు. అందువల్ల నీ పాదాల్లో ఉన్న ఆభరణాలు, అంటే నీ గజ్జెలు ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణాల్లో రత్నాలు, కెంపులు విచిత్రమైన శబ్దాలను చేస్తూ ఆ హంసలకి శిక్షణ ఇస్తున్నట్లుగా ఉంది అంటున్నారన్నమాట. అమ్మవారి కాలి మువ్వల సవ్వడిని వివరిస్తూ ఈ శబ్దం రాజహంసలకు నడకలు నేర్పడానికి ఇచ్చే శిక్షణలాగా ఉంది అంటున్నారు. అమ్మవారి చరితే కాదు, నడక కూడా అతి మనోహరంగా ఉంది. ఆవిడ వేసే ప్రతి అడుగు అందమైనది, అందరికీ ఆనందాన్ని కలిగించేది అంటూ ఇక్కడ మనకి తాత్పర్యం వచ్చిందనమాట. ఇప్పుడు తెలుగులో కూడా పద్యాన్ని విన్న తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. అడుగులు వేయు క్రీడలను నా కలహంసలు నేర్వగోరి, దామడుగులు జాచుచున్ పడుచున్ ఆ విధిని ఎదరి రాగ నీవు, నీ మడమకు రమ్య రత్నమయ మండిత కింకిణులుండ, వారి సౌవడుల నెపంబుతో తెలుపు పాదపు తీరులు తోచుచుండుగా. అనురాధ గారు ఈ పద్యాన్ని ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. ఇందులో విశ్లేషణకి వెళ్తే గనక మనకి ఒకటి
సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అన్నది ఒక నామము, మరాళి మందగమన అన్నది 2 నామాలను మనం లలితార్ సహస్రనామం నుంచి అన్వయించుకోవచ్చు అనమాట. సింజానాః భూషణస్య శబ్ద విశేషం కుర్వాణా మణయః యయోస్తాభ్యాం మంజీరాభ్యాం పాదకటకాభ్యాం మండితా శ్రీః యయోః తాదృశే పదాంబుజే యస్యాః నద్యాదృశ్చేతి వికల్పితోపి కప ప్రత్యయః సమాసాంత విధిరే నిత్యత్వాత్ నేహ భవతి అంటూ ఇక్కడ కొంచెం వ్యాకరణానికి సంబంధించిన వివరణ ఇచ్చారు మనకి. దీని అర్థం ఏమిటొస్తోంది అంటే, అమ్మవారికి మస్తకం నుండి పాదాల వరకు ఉండే అన్ని అవయవాల సౌందర్యమే కాదు, చైతన్యవంతంగా ఉన్నవి కూడాను, పద్మాల్లాగా అందమైనవి మాత్రమే కాక ఆవిడ పాదాల మణిమంజీర మండితాలు అంటే మణులు పొదిగిన అందెలతో అలంకరించబడి ఉన్నవి. ఈ అందెలు మళ్ళీ చిరుగజ్జలను కూడా కలిగి ఉన్నాయి. అందువల్ల అమ్మవారి పాదం ఏమాత్రం కదిలినా కూడాను శ్రవణానందకరంగా ఉంటుంది అంటూ ఇందులో చెప్పుకొస్తున్నారు. భక్తుల కోరికలను మించి ఫలాలను ఇవ్వగలిగిన సామర్థ్యం అమ్మవారి పాదాలకు ఉంటుందని శంకరుడు వారు మనకి ఇందులో సూచిస్తున్నారనమాట ఈ శ్లోకంలో. ఈ నామంలో శ్రీపదాంబుజ అనే సమాసం వేశారు. అంటే అమ్మవారి 2 పాదాలను అది సూచిస్తుంది. శ్రీపద ప్లస్ అంబుజ. ఇప్పుడు దీన్ని 2 పదాలుగా విడదీస్తే ఆ పదాల్లోని మొదటి పదం శ్రీపద, రెండవ పదం అంబుజ అవుతున్నాయి కదా. ఇవే అమ్మవారి 2 పాదాలన్నమాట. ఈ 2 ముక్తిని భుక్తిని ప్రసాదించేవి అని చెప్పుకోవాలి మనం. ఈ నామం సింజాణమణి మంజీర అంటే శ్రావ్యమైన, శ్రీ అంటే శుభకరమైన, పద అంటే మాటలు కలది అనే అర్థాన్ని కూడా మనకి సూచిస్తుంది. మహాపాదుక మంత్రాలకు ఈ రూపాలే ఈ పదాలు. శ్రీపద అంటే శ్రీదేవిని, అంబుజ అంటే నీటి నుండి పుట్టినది అయినటువంటి అన్న అర్థం కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ భుక్తిని ముక్తిని ప్రసాదించే పాదాలు ఆవిడకున్నాయి అంటూ ఇక్కడ మనం చక్కగా చెప్పుకోవచ్చు. శ్రావ్యమైన శుభకరమైన పదధ్వనులు కలది ఆవిడ అంటూ కూడాను ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా చెప్పుకున్న తర్వాత మనకి మరాళి మందగమన అన్న ఇంకో నామం వచ్చింది. మరాళో హంసః స స్వభావాదేవ మందగతి తత్రాపి స్త్రీ జాతీయ విశేషత ఇది మరాళ్యేవోపాత్త తస్యా ఇవ మందగమనం యస్యాః అన్నారు. అంటే ఏంటి? హంస స్వాభావికంగానే మెల్లగా నడుస్తుంది. అందులో ఆడహంస విశేషంగా మందగతి కలిగి ఉంటుందిట. అలాంటి ఆడహంస వలె మెల్లని నడక కలదానా అన్నారు అమ్మవారిని. ఎందుకు అలా అన్నారు? మరాళ శబ్దాన్ని హంసపరంగా గ్రహిస్తే అనేక అర్థాలున్నాయి మనకి ఇందులో. హంస శబ్దము రవిని, మంత్రమును, పరమాత్మను, ఉత్తమ సన్యాసిని తెలుపుతోంది మనకి. అలాగే తమోహారకత్వద్యోతకము, ఇది సర్వవ్యాపి అయిన దేవి పరమాత్మ అని ఎరగాలి మనం. సత్వగుణ భూయిష్టమైన దేవి రాజస తామసాదుల వలె తీవ్రగతి కలది కాదు అంటూ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే అమ్మవారి నడకలో హడావిడి గాని తత్తరపాటు గాని ఉండవు. పక్షులన్నిట్లో ఉత్తమ జాతి లక్షణాలు కలవి హంసలని మనం అంటుంటాం కదా. అవి ఠీవిగా నిదానంగా నడుస్తుంటాయి. స్త్రీలను ఆడహంసలతో పోల్చడం ఉత్తమ జాతి స్త్రీ సాముద్రిక లక్షణాల్లో చెప్తుంటారు మనకి. అదే కాకుండా ఇక్కడ కుండలిని శక్తి యొక్క సుషుమ్న మార్గ ఊర్ధ్వగమనము నిదానంగానే ఉండడం ఉత్తమ ఉపాసనా లక్షణం అంటూ చెప్తున్నారన్నమాట. ఏదో తక్కువ కాలంలోనే కుండలిని శక్తిని సహస్రారంలో శివుడితో కలిపి ముక్తిని పొందేద్దాం అనే స్వభావం ఉండకూడదు సాధకుడికి. శ్వాసలోని సో హం అనే హంస అనే పక్షితోటి దాన్ని సంకేతించారని మనం అనేక మార్లు చెప్పుకోవడం జరిగింది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు సంకేతించే హంసలు 2 ఆడహంసలే. మరాళి అన్నారు కదా, అదనమాట. శ్వాసల లెక్క మీద జీవిత ఆయుర్దాయం ఆధారపడి ఉంటుందని మనకి సైన్స్ అనేక మార్లు గుర్తు చేస్తుంది. త్వరితగతిలో శ్వాసక్రియ ఉంటే ఆయుర్దాయ కాలం తగ్గిపోతుంది. కాబట్టి శ్వాస అనే హంస గమనము నిదానంగా జరగాలని ఈ నామం మనకి సూచిస్తుందన్నమాట. యోగంలో ప్రాణాయామ ప్రక్రియ కూడా అలాగే ఉంటుంది.
ఇక్కడ ఈ నామం ఈ రకంగా అమ్మవారు మన శ్వాసని మనం నియంత్రించుకొని ఉత్తేజపరచకుండా దానికి ఒక స్థిరమైన గమనాన్ని ఇవ్వాలి అంటూ సూచిస్తున్నారనమాట. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకుంటాం. ఇకపోతే శ్లోక విశ్లేషణలో కనుక మనం వెళ్తే ఇందులో మనకి ఏం చెప్తున్నారంటే అమ్మవారి నడక, నడత ఈ 2 కూడాను మనకి శంకరుల వారు ఇందులో సూచిస్తున్నారు. చారు చరితే అన్నారు. సుందరమైన నడక కలదానా అని ఒక అర్థము, రమ్యమైన ప్రవర్తన శీలము కలదానా అని ఇంకొక అర్థము తీసుకున్నారు పెద్దలు ఇందులో. ఈ 2 అర్థాలకు అనుగుణంగానే ఈ శ్లోకాన్ని రచించారు వారు. అమ్మ, నీ మందిరంలో ఉన్న రాజహంసలు ఏవైతే ఉన్నాయో అవి నీ పద విన్యాసం అంటే నువ్వు నడిచే విధానం నేర్చుకోవాలని నిన్ను అనుసరించి నడుస్తూ త్రోటుపాటు పడుతున్నాయి. అందువల్ల నీ చరణ కమలాల్లో మణులతో పొదగబడి ఉన్న అందియలు నువ్వు నడుస్తున్నప్పుడు సవడి చేస్తూ వాటికి నడకలో శిక్షణ ఇస్తున్నట్లుగా ఉన్నాయి తల్లి. రిథంతో నడవమని వాటికి నేర్పిస్తున్నాయి తల్లి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ నడక అవి నేర్చుకునేంత వరకు వదిలిపెట్టట్లేదట. ఇక రెండవది అమ్మవారి చారు చరిత అంటే మంచి శీలము, మంచి ప్రవర్తన కలిగింది అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆవిడ లోకమాత. ఆవిడ మన అందరికీ నడక నేర్పుతున్నారు. మనం ఎలా ప్రవర్తించాలి అన్నది ఆవిడ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే మనం లలితా సహస్రనామంలో చెప్పుకున్నట్టుగా హంస శబ్దం ఈ ప్రాణాయామానికి సంబంధించిన దాన్ని సూచిస్తోంది అక్కడ. ఏకాగ్రతతోటి ఒక స్థాయికి చేరే వాళ్ళు పరమహంసలు. అది ప్రాణాయామం. ఊపిరి గబగబా పీల్చకూడదు అన్నది మనకి ఇక్కడ ఈ హంస నడక ద్వారా మందగమనం ద్వారా చూపిస్తున్నారు మనకి. గమగమస్థం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహరం పశ్యామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం దేవో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మళ్యాం సోహం భావేన పూజయేత్ హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్ అంటూ మంత్రం చెప్తోంది. ఈ హంస అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అది యోగ విశేషం కదా. ఇక్కడ భగవత్పాదుల వారు పరమహంస పరివ్రాజకాచార్యుల వారు ఆ శ్వాసను నెమ్మదిగా తీసుకుని వెళ్ళాలి అంటూ చెప్తున్నారు అనమాట. హంసలు అంటే అక్కడ సాధకుల జీవాత్మలు. అవి ముక్తి పొందే వరకు కూడా అమ్మవారి వెంటనే తిరుగుతాయి, ఆవిడ మార్గంలోనే అవి పయనిస్తూ ఉంటాయి అంటూ చక్కటి అర్థాన్ని మనకి ఇక్కడ వివరించి చెప్పారు. ఇకపోతే ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం ఓం బీజ హ్రీం బీజత్రయ యుక్తం అన్నమాట. ఎప్పుడు చెప్పినట్టుగానే యంత్రాన్ని గాని దానికి సంబంధించిన బీజాక్షరాలను గాని మనంతట మనం సాధన చేయకూడదు. ఇకపోతే ఈ శ్లోకం గనక మనం చదువుకుంటే భూలాభము ధనలాభము కలుగుతాయి అంటూ చెప్తున్నారు. అంటే ఏంటి? ఏదైనా లాభం కావాలి అంటే మన మనసు స్థిమితంగా ఉండాలి. ఈ మనసు స్థిమితంగా ఉండాలి అంటే దానికి ఒక ప్రక్రియ ఏమిటి? దాన్ని మనం ఏ రకంగా సాధించొచ్చు? మనసు స్థిమితంగా ఉంచుకోవాలి, ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే మన ప్రాణాయామం ద్వారానే ఒక స్థిరత్వాన్ని దానికి తీసుకురాగలం ఆలోచనలకి. కాబట్టి ఇక్కడ అమ్మవారు మీరు చక్కగా ఆలోచించడానికి ప్రాణాయామాన్ని ఆచరించండర్రా అంటూ మనకి ఇందులో బోధిస్తున్నారనమాట. ఈ రకంగా శంకరుల వారు చక్కటి అర్థాన్ని మనకి ఇందులో ఇమిడ్చి ఇచ్చారు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.